హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా సాయి అఫీషియల్. ఈరోజు చేసే రెసిపీ వచ్చేసి బీట్రూట్ పూరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఈ కప్తో 2 కప్స్ గోధుమ పిండి, 1 కప్ బీట్రూట్ తురుము, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు కారం, ఆయిల్. గోధుమ పిండి వేసుకుందాం. 1 కప్ గోధుమ పిండి, బీట్రూట్ తురుము 1 కప్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు, కారం చిటికెడు వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఆయిల్ వేసుకొని కలుపుకుంటే బాగా మెత్తగా వస్తుంది పిండి అనేది. ఈ విధంగా ఆయిల్ మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. ఇలా చపాతీ ముద్దలాగా చేసుకొని పెట్టుకుందాం. వీటిని ఇప్పుడు చపాతీలాగా చేసుకుందాం. మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకొని చపాతీలు చేసుకుందాం. ఇంకా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు వీటిని చపాతీలాగా చేసుకుందాం. ముందుగా గోధుమ పిండి కొంచెం వేసుకొని మనం చేసుకున్న బాల్స్ని చపాతీలాగా ఒత్తుకుందాం. ఇలా రౌండ్గా చపాతీలాగా చేసుకుందాం. ఈ విధంగా అన్ని ముద్దలను చపాతీలాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న చపాతీలాగా చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇదే విధంగా మనం చేసి పెట్టుకున్న అన్ని చపాతీలని కలుచుకుందాం. బీట్రూట్ పూరి అనేది ఈ విధంగా వచ్చిందండి. పిల్లలు చాలామంది బీట్రూట్ అనేది తినరు. ఇలా పూరీల్లో వేస్ట్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కలర్ఫుల్గా ఉంది కాబట్టి బీట్రూట్ పూరి అనేది చాలా టేస్టీగా ఈ విధంగా వచ్చిందండి. చూడండి, చాలా క్రిస్పీగా సాఫ్ట్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు కూడా ఈ బీట్రూట్ పూరిని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ ద్వారా తెలియజేయండి.